మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి? ఐశ్వర్యాన్ని బట్ట, అందాన్ని బట్ట, ఆస్తిపాస్తుల్ని బట్ట, లేకపోతే ఇంకొక దాన్ని బట్ట అంటే కాదు. వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు. అపోస్తలులో 11 మంది అలాగో యేసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు. అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా, సమస్యల పరిష్కారం కోసం వచ్చినా, తరువాత ఆయన గురించి వింటా ఉంటే, ఆయన గురించి చదువుతూ ఉంటే, తెలుసుకుంటా ఉంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, దేవుని మనసు అంటే, దేవుని నీతి అంటే, దేవుని పరిశుద్ధత అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని త్యాగం అంటే, దేవుని న్యాయవిధి అంటే ఇది కదా. ఇంత మాత్రపోడు ఇంత ఉంది మొక్కాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను, ఎంతో మందికి చేశాను. ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు. పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరో మీరు చెప్పండి. యేసయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ, ప్రేమలో కానీ, న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ, త్యాగంలో కానీ, తగ్గింపులో కానీ, పరిశుద్ధతలో కానీ, అరిషడ్ వర్గాలను జయించిన విషయంలో కానీ, దీనులైన వారి కోసం తన మహిమను వదిలిపెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ, ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ, ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా? మీరు చూపించే దమ్ము ఎవరికైనా ఉందా?